నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. రతన్ టాటా జననం 1937 డిసెంబర్ 28 ముంబైలో జరిగింది. పూర్తి పేరు రతన్ నవల్ టాటా. వీరికి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008 సంవత్సరంలో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా యొక్క మునిమనువడు రతన్ టాటా. సంస్థ బాధ్యతలు రతన్ టాటా చేపట్టాక కంపెనీ విలువ 100 రెట్లు పెరిగింది. టాటా అంటే మన్నికకు, నాణ్యతకు మారుపేరు అన్నట్లు సంస్థ నడిపించారు రతన్ టాటా. వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలు, విరాళాలు, దాన ధర్మాలు రతన్ టాటాను అత్యున్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. 1868లో టాటా స్థాపించిన ఈ సంస్థ అనేక అంతర్జాతీయ కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ప్రతి ఒక్క టాటా కంపెనీ దాని సొంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, వాటాదారుల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో స్వతంత్రంగా పనిచేస్తాయి. టాటా గ్రూప్ స్థాపకుడిగా గుర్తింపు పొందిన జంషెడ్జీ టాటాను భారతీయ పరిశ్రమ పితామహుడుగా పిలుస్తారు. రతన్ టాటా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యాపారాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు. 2000 సంవత్సరంలో లండన్కు చెందిన టెట్లీ టీను కొనుగోలు, దక్షిణ కొరియాకు చెందిన డేవివ్ మోటార్స్ ట్రక్ తయారీ కార్యకలాపాలను కొనుగోలు, 2001 సంవత్సరంలో టాటా ఏజీ అనే బీమా కంపెనీని స్థాపించడానికి ఈ గ్రూపు అమెరికా ఇంటర్నేషనల్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా ఉత్పత్తులు: ఆటోమోటివ్, టాటా ఎయిర్లైన్స్, కెమికల్స్, డిఫెన్స్, ఎఫ్ఎంసీజీ, ఎలక్ట్రిక్ యూటిలిటీ, ఫైనాన్స్, ఫుట్బాల్ క్లబ్, హోమ్ అప్లయన్సెస్, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీటైల్, ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్, టాటా సాల్ట్, టాటా స్టీల్, సిమెంట్, టీ, టెలికాం. ఉద్యోగస్తులందరికీ ఉచిత వైద్య సహాయం, ఉచిత పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, ప్రసూతి ప్రయోజన భత్యం, ఉద్యోగులందరికీ ప్రమాదాలకు పరిహార నిధి, ఉద్యోగస్తుల పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కోసం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, సార్వజనిక్ సేవా ట్రస్ట్, నవాజ్ భాయ్ రతన్ టాటా ట్రస్ట్ ఇవన్నీ ఉన్నాయి. రతన్ టాటా జీవిత సత్యాలు: జీవితం అనే పాఠశాలలో సెలవులు ఉండవు. కష్టాలు వచ్చినప్పుడు దృఢంగా నిలబడు, ఎందుకంటే ఆ కష్టాలే నీ గెలుపుకి పునాది. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో తేనె పలుకులు పలికే మనుషులుంటారు, జాగ్రత్త. జీవితంలో ఏ రిస్క్ చేయకపోవడమే అతిపెద్ద రిస్క్. ఒక వ్యక్తిని ఎవరూ నాశనం చేయలేరు, కానీ అతని ఆలోచనలే నాశనం చేస్తాయి. మీరు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవండి. ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్ళు. ప్రజల సొమ్ము దోచుకొని వాళ్ళ పిల్లలకు తరతరాలకు తరగని ఆస్తిని కూడబెట్టుకునే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని చూసి సిగ్గుపడాలి. 10 మంది కోసం, అట్టడుగు బీదవారి కోసం బ్రతికే పుణ్యపురుషులు కనిపించే దేవుళ్ళు. ఆగర్భ శ్రీమంతుడైన రతన్ టాటా తను ధరించే వాచ్ ధర ఎంతో తెలుసా? రతన్ టాటా అపర కుబేరుడు, టాటాల వారసుడు, ఆగర్భ శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి వాడే వస్తువులంటే ఎంత ధర ఉండాలి?
ఓ సినిమాలో డైలాగ్, కష్టం వస్తే వాచ్ అమ్మితే కోట్లు రావాలి, కానీ రతన్ టాటా టైం చూసుకోవడానికి అంత కాస్ట్లీ వాచ్ ఎందుకు? సింపుల్గా 10,000 స్విస్ ఆర్మీ వాచ్ వాడతాను అనేవారంట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే అగర్భ శ్రీమంతుడి ఆలోచన. జీవితంలో సంపద, విలాసాలు, ఖరీదైన వస్తువులు, ఇలాంటి వాటికి జీవితంలో ఎలాంటి విలువ లేదని, మీరు ప్రేమించే వ్యక్తుల శ్రేయస్సే ముఖ్యమని అంటారు రతన్ టాటా. రతన్ టాటాకు చికిత్స అందించిన డాక్టర్ షారుఖ్ అప్సిగోల్వాలా కీలక విషయాన్ని వెల్లడించారు. రతన్ టాటా లో బీపీతో బాధపడ్డారని ఆయన తెలిపారు. వారి శరీరంలోని చాలా అవయవ భాగాలు క్రమంగా పనిచేయడం మానేశాయని చెప్పారు. దీనికి తోడు వారికి డిహైడ్రేషన్ సమస్య కూడా తోడైందని తెలిపారు. వయసు మీరిన వారికి ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుందని డాక్టర్ చెప్పారు. రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. నూటికో కోటికో ఒక్కరో ఎప్పుడో ఎక్కడో పుడతారో, నూటికో కోటికో ఒక్కరో ఎప్పుడో ఎక్కడో పుడతారో, అది మీరే మీరే రతన్ టాటా, అది మీరే మీరే రతన్ టాటా, అది మీరే మీరే రతన్ టాటా.